Hi everyone. Today we are going to learn one of the important 8 marks problem in progressions lesson. This question was already given in March 2025 for 8 marks. ఈరోజు మనం ప్రోగ్రెషన్స్ లెసన్లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్లో 8 మార్క్స్ కావడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ హూజ్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆర్ 14 and 18 రెస్పెక్టివ్లీ. సో ఒక్కసారి మనం క్వశ్చన్ని కనుక గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. ఒక ఏపీ గ్రూప్లో 51 టర్మ్స్ ఉంటే ఆ 51 టర్మ్స్కి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఆ 51 టర్మ్స్ని ఎడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో మనం ఆల్రెడీ ఈ సమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఇచ్చినటువంటి టర్మ్స్ని సమ్ చేయాలి అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఫార్ములా. సో ఎస్ఎన్ ఫార్ములా ఏంటి అంటే, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2t1 ప్లస్ n-1 ఇంటూ d. సో జనరల్లీ వీ యూజ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి మనకు ఒక గ్రూప్ ఇచ్చి ఆ గ్రూపులో ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడిగితే మనం ఈ ఫార్ములా వాడాలి. అయితే మనం ఈ ఎస్ఎన్ ఫార్ములా వాడాలి అంటే మనకి వాడు ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ ఇచ్చి తీరాలి. ఫస్ట్ టర్మ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఫస్ట్ టర్మ్ ఉండాలి, కామన్ డిఫరెన్స్ ఇవ్వాలి. చూడండి, ఇందులో ఉన్నాయి కదా మనకి, ఫస్ట్ టర్మ్ ఖచ్చితంగా ఇవ్వాలి, కామన్ డిఫరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా ఇవ్వాలి. సో ఈ విధంగా ఫస్ట్ టర్ము, కామన్ డిఫరెన్స్, ఈ 3 ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఎస్ఎన్ ఫార్ములా మనం వేయగలం. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ క్వశ్చన్లో అసలు ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, కామన్ డిఫరెన్స్ ఇవ్వలేదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రం ఇచ్చాడు. 51 టర్మ్స్ తాలూకా సమ్ ఎంత కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, అసలే ఇది ఫస్ట్ టర్మ్ ఉండాలి, కామన్ డిఫరెన్స్ ఉండాలి. సో మరి వాడేమి ఇచ్చాడు, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము ఇచ్చారు. సెకండ్ టర్మ్ ఎంత ఇచ్చారు, 14 ఇచ్చారు. థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చారు, 18. మనం ఇది ఆల్రెడీ సెకండ్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం. సెకండ్ ఎక్సర్సైజ్లో మోడల్ 2 ప్రాబ్లంలో నేర్చుకున్నాం. ఏమని, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఇవ్వకపోతే, ఫస్ట్ టర్మ్ ఇవ్వకుండా, కామన్ డిఫరెన్స్ ఇవ్వకుండా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇవ్వకపోతే మనకి ఇలా ఏవైనా 2 టర్మ్స్ ఇచ్చినట్లయితే ఈ 2 టర్మ్స్ని కూడా మనం ఈక్వేషన్లోకి మార్చుకొని అప్పుడు మనం ఫస్ట్ టర్మ్ని, కామన్ డిఫరెన్స్ని కనుక్కుంటాం. అది ఎలాగంటే, ఇక్కడ ఆల్రెడీ సెకండ్ టర్మ్ ఎంత ఇచ్చారు, ఇక్కడ సెకండ్ టర్మ్ 14 అని ఇచ్చారు, అంటే థర్డ్ టర్మ్ 18 అని ఇచ్చారు. అదే రాద్దాం. సో మనకి సెకండ్ టర్మ్ ఇచ్చారు, సో సెకండ్ టర్మ్ 14 అని ఇచ్చారు, అండ్ థర్డ్ టర్మ్ కూడా ఇచ్చారు, థర్డ్ టర్మ్ 18 అని ఇచ్చారు. సో ఏవైనా 2 టర్మ్స్ ఇచ్చి, వీజ్ మనకి ఇచ్చిన హింట్, ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏవో 2 టర్మ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ హెల్ప్ తీసుకొని మనం ఏపీ గ్రూప్ని ఫామ్ చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి, కామన్ డిఫరెన్స్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే, సెకండ్ టర్మ్ ఎంత ఇచ్చారు మనకి, ఇక్కడ 14 అని ఇచ్చారు. అప్పుడు మనం ఏపీలో సెకండ్ టర్మ్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. సెకండ్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి సార్ అంటే, t1 ప్లస్ 1d. సెకండ్ టర్మ్ ఫార్ములా ఏంటండి, t1 ప్లస్ 1d. అదే థర్డ్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి, థర్డ్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా t1 ప్లస్, థర్డ్ టర్మ్ అన్నాడు కాబట్టి థర్డ్లోంచి ఒకటి తగ్గించండి, 2, అంటే 2d. సో సెకండ్ టర్మ్ ఫార్ములా ఏమో t1 ప్లస్ 1d, థర్డ్ టర్మ్ ఫార్ములా ఏమో t1 ప్లస్ 2d. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఎంత రాసుకున్నాం, t1 ప్లస్ 1d ఈజ్ ఈక్వల్ టు 14. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అదేవిధంగా థర్డ్ టర్మ్ ఫార్ములా ఏం రాసుకున్నాం, t1 ప్లస్ 2d.
దీని ఎందుకు ఈక్వల్ తీసుకుందాం 18. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం కామన్ డిఫరెన్స్ని ఫస్ట్ టర్మ్ని కనుక్కుంటాం. ఎలాగంటే మనం ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఫస్ట్ ఈక్వేషన్ 1 రాయండి. t1 ప్లస్ 1d ఈజ్ ఈక్వల్ టు 14. సెకండ్ ఈక్వేషన్ రాస్తే t1 ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో ఉన్న సింబల్స్ మారుతాయి. అంటే ఇక్కడ t1 ఉంది, t1కి ఇక్కడ యాక్చువల్గా సింబల్ ఉన్నట్టు ప్లస్. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు సెకండ్ ఈక్వేషన్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ సింబల్స్ మారుతాయి. t1కి ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఏమో మైనస్ కింద మారుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఈ ప్లస్ ఏమో మైనస్ కింద మారుతుంది. 18 అంటే పాజిటివ్, ఈ ప్లస్ ఇలా మైనస్ కింద మారుతుంది. రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. t1కి ఏమో ప్లస్ ఉంది, t1కి ఏమో మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే రెండు కూడా క్యాన్సిల్. ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చిన్న నెంబర్లోంచి పెద్ద నెంబర్ తీస్తే ఇప్పుడు కూడా మైనస్ వస్తుందన్నమాట. కాబట్టి 2లోంచి 1 తీస్తే 1d ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 14కి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో స్మాలెస్ట్ నెంబర్లోంచి బిగ్గెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మైనస్ వస్తుంది. 18లోంచి 14 తీస్తే 4. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్. 1d ఈజ్ ఈక్వల్ టు 4. 1d అంటే 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 4. 1 అటు పక్కకు తీసుకెళ్దాం. d ఈజ్ ఈక్వల్ టు 4/1. d ఈజ్ ఈక్వల్ టు 4. సో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చిందని మనకి 4 వచ్చింది. ఇప్పుడు ఈ కామన్ డిఫరెన్స్ని పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే మనకి ఫస్ట్ టర్మ్ కూడా వచ్చేస్తుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తాను. దీన్ని పట్టుకెళ్ళి పుట్ d ఈజ్ ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఎవరు? t1 ప్లస్ 1d ఈజ్ ఈక్వల్ టు 14. t1 కిందే రాద్దాం. ప్లస్ 1d అంటే 1 ఇంటూ d, 1 ఇంటూ d వాల్యూ ఎంతండి 4 ఈజ్ ఈక్వల్ టు 14. t1 ప్లస్ 1 4s are 4 ఈజ్ ఈక్వల్ టు 14. ప్లస్ 4 అటుపక్కకు ట్రాన్స్పోజ్ చేద్దాం. ప్లస్ 4 అటుపక్కకి వెళ్తే మైనస్ 4 అవుతుంది. 14 మైనస్ 4. t1 ఈజ్ ఈక్వల్ టు 14లోంచి 4 తీస్తే 10. సో మనకు కావాల్సిన ఫస్ట్ టర్మ్ వచ్చేసింది, కామన్ డిఫరెన్స్ వచ్చింది. సో ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏమో 10. ఫస్ట్ టర్మ్ ఎంత అండి? ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10. కామన్ డిఫరెన్స్ ఎంత? 4. సో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. ఎన్ని టర్మ్స్ తాలూకా సమ్ కనుక్కోమంటున్నాడు? 51 టర్మ్స్ తాలూకా సమ్ కనుక్కోమంటున్నాడు. మనం ఏం కనుక్కోవాలండి? సమ్ ఆఫ్ 51 టర్మ్స్. ఆ గ్రూపులో 51 టర్మ్స్ ఉన్నాయంట. అంటే ఒక ఏపీ గ్రూప్ ఉంది. ఆ ఏపీ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ అంతా ఇక్కడ 10 అండ్ సో ఆన్. ఇలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి గ్రూప్లోని? 51 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 51 టర్మ్స్కి సమ్ కనుక్కోవాలి. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, మనం సమ్ కనుక్కోవాలంటే మన దగ్గర ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2t1 ప్లస్ n-1 ఇంటూ d. సో ఈ ఫార్ములాని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే ఒక ఏపీ గ్రూపులో ఉన్న టర్మ్స్ అన్నిటికి మనం సమ్ కనుక్కోవచ్చు. అంటే ఆ ఏపీ గ్రూప్లో ఉన్న టర్మ్స్ అన్నీ కలిపితే ఎంత వస్తుందో చెప్పచ్చు. సో ఈ ఫార్ములా కనుక వెయ్యాలి అంటే మనకి ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ తెలిసి ఉండాలి. సో ఈ ఫార్ములా మనం వెయ్యాలంటే ఫస్ట్ టర్మ్ తెలిసి ఉండాలి, కామన్ డిఫరెన్స్ తెలిసి ఉండాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా తెలిసి ఉండాలి. అలాగే మనకి ఇక్కడ తెలుసు కదా, ఫస్ట్ టర్మ్ ఏమో 10, కామన్ డిఫరెన్స్ 4. ఇక నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటారా? మొత్తం ఎన్ని టర్మ్స్ సమ్ ఫైండ్ చేయమంటున్నాడు? 51. సో అదే n. ఇప్పుడు 3 తెలిసినాయి కాబట్టి పట్టుకెళ్ళి Sn ఫార్ములాలో వేసుకుందాం. Sn ఫార్ములా ఏంటండి? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2t1 ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ తాలూకా సమ్ కనుక్కోమన్నాడు? 51 టర్మ్స్ తాలూకా సమ్ కనుక్కోమన్నాడు. t అంటే ఏంటి? t1 అంటే ఫస్ట్ టర్మ్. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ కనుక్కున్నాం 10. మరి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ వచ్చేసేసి 4. వేసేయండి ఫార్ములాలో s n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 51. S51 అంటే అర్థం ఏంటంటే మనము
సమ్ ఆఫ్ 51 టర్మ్స్ కనుక్కుంటున్నామని, అంటే 51 టర్మ్స్ని సమ్ చేస్తున్నామని, ఏపీలో ఉన్న 51 టర్మ్స్ని కలుపుతున్నామని అర్థం. ఈక్వల్ టు n/2, n వాల్యూ 51/2 ఇంటూ 2, t1 అంటే 10 ప్లస్ n అంటే 51 మైనస్ 1, కామన్ డిఫరెన్స్ 4. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేద్దాం. 2 10s are 20 ప్లస్ 51 నుంచి 4 తీస్తే 50 ఇంటూ 4, 51/2 ఇంటూ 20 ప్లస్ 54s are 200. అప్పుడు ఏమవుతుంది? 51/2 ఇంటూ 200కి 20 కలిపితే 220. ఇప్పుడు 51/2ని 220ని మల్టిప్లై చేద్దాం. బై 1 పెట్టుకోండి. ముందు క్యాన్సిల్ అవుతే క్యాన్సిలేషన్ చేసేద్దాం. 220లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2, 2 1s are 2, 2 1s are 2, 2 0s are. ఏం మిగిలింది? 51 ఇంటూ 110. సో 51 110s are ఎంతో చూసుకుందాం. 1 0s are 0, 1 1s are 1, 1 1s are 1, 5 0s are 0, 5 1s are 5, 5 1s are 5, 0 1 6 5. సో ఆన్సర్ వచ్చేసేసి 5610. అంటే మనకి ఇచ్చినటువంటి ఏపీ గ్రూప్లో మొత్తం 51 టర్మ్లని కూడా కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందండి? 5610. దిస్ క్వశ్చన్ వాజ్ గివెన్ ఫర్ 8 marks in last year paper. So this is a very, very important question. I hope you understood this question. Thank you very much. Have a nice day.